హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను గంగవాయల కూర పప్పు నేను ఎలా చేశాననేది మీకు చూపిస్తానండి. ఈ గంగవాయల కూర పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా కందిపప్పుని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు కడిగేసి మూడోసారికి నీళ్లు పోసేయాలి పప్పులోకి. గంగవాయల కూరని తెంపేసుకొని ఇలా మంచిగా శుభ్రంగా కడగాలి. శుభ్రంగా కడిగేసి పప్పులోకి వేసేయాలి. గంగవాయల కూర మొత్తం వేసిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి నేను మెంతం అయితే వేస్తాను. బాగుంటుంది మెంతం వేస్తే. అందుకని ఇందులోకి మెంతం అయితే వేస్తున్నాను. ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసాను. తగినంత కారం వేసాను. పసుపు కూడా వేసాను. ఇప్పుడు కొద్దిగా చింతపండు కూడా వేసేసాను. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా స్టవ్ పైన పెట్టేస్తే పప్పు ఉడికిపోతుంది. ఒక 3-4 విజిల్లు వచ్చేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తే పప్పు ఉడికిపోయినట్టే. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు పప్పు గుత్తితో రుబ్బేసాను. పప్పు రుబ్బినప్పుడు కొద్దిగా పప్పు గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసేయాలి. ఇప్పుడు పప్పు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టి అందులోకి ఆయిల్ పోసేసేయాలి. ఇప్పుడు పోపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసాను. ఇవి వేగాక కొద్దిగా వేగాక ఎల్లిపాయ వేసాను. ఇప్పుడు పప్పు అయితే ఇందులోకి వేసేసాను. పోపు రెడీ అయినాక మంచి టేస్ట్ తో అయితే పప్పు అయితే రెడీ అయిపోయిందండి. గంగవాయల కూర పప్పు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.